प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ఆడికి అలాగే అవ్వాలేరా. పర్లేదు ఇంకో రౌండ్ వేయచ్చు. నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. నైన్టీ వేసినట్టున్నాడు సైకోసాలగాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎంపీ అయినట్టు నన్ను నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ రకంగా ప్రవర్తించారంటే ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఇంకా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? జోడించి కొట్టేస్తాను యాతవా. ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? ఏం చేద్దామంటావు మరి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. నేను పొద్దునుంచి ఏమి తినలేదు. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ప్రవీణ్ పగడాల ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. అటువంటిది చేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం. అంతా డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోయారు. ఒక యంగ్ డిఎస్పీ ఎవరిని చేయనివ్వను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు. బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. సరే నువ్వు ఎలా చేయనివ్వో చూస్తాను నేను కూడా. జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు. ఎంతమంది ఆప్ చేస్తారో ఆప్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. నేనున్నాగా. పాస్ బీకేవులే నువ్వేడ ఉండిపోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. కారు దిగలేదు నేను. ఎందుకంటే ఎందుకు? కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? ఎంతమంది కూడా కారు దిగపోయిన కూడా కేసులు పెట్టారు. పోలీసులు సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. 100 మంది పోలీసు కారులోంచి దించడానికి 15 నిమిషాలు ఎంత దారుణంగా హింసించారంటే, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇష్టానుసారంగా లాగి గీసేసి ఇరిసేసి లాగడం. ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అయినా ఏంట్రా ఇది గేమ్ బాగుందా? ఎంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను? ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నారు. అప్పటికి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలా చెరువు వచ్చి రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్ళి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడు ఐజీ గాడో తెలియదు కానీ పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రౌండ్ వేసా? అమ్మ ఇదేమీ సార్, నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా? మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే నాకు ఒళ్ళు మండి ఘాట్ అంటున్నాను. ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు ఓరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. బర్త్డేలేంట్రా బాబు నీకు? రా చంపించేసావు మనిషిని. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. బుర్ర ఏం పని చేయట్లేదా? థ్యాంక్ యూ పోలీస్. నీ బాధటి బామ్మది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన